సాయంకాలం మన ధ్యానం కొరకై ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం తీసుకుందాం. ప్రకటన 20 మనము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగవచ్చుట చూచితిని. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపింపబడును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రేమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం మీ సన్నిధిని మేము ఇలాగ చేరరావడానికి ఇచ్చిన అవకాశానికై మీకు వందనములు. మీ మందిరాన్ని బట్టి స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన పరిచర్యలకై మీకు స్తోత్రాలు. ఆదివారం మాత్రమే కాకుండా వారంలో సిస్టర్స్ మీటింగ్, అలాగే బైబిల్ స్టడీ, వాక్య పరిచర్య, అలాగే సంఘ ప్రార్థన కూడిక, అలాగే యవనస్తుల కూడిక, ఇట్లు పలు రకాలైన పరిచర్యలు మాకు అనుగ్రహించారు. మా క్షేమమును కోరి మాకు మీరు ఇచ్చిన దీవెన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మని మాలో నివసింప అనుగ్రహించి ఆయన వచ్చినప్పుడు నా వాటిని తీసుకొని ఆయన మీకు బోధిస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యము నడిపిస్తాడు అని మీరు సెలవిచ్చిన మాటలకై మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మనుషులందరూ రక్షణ పొంది సత్యములకు వచ్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవల్లని దేవుడు ఇచ్చేయించున్నాడని మీ వాక్యంలో వ్రాయబడిన మాటకై మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని కనపరుస్తుంటున్నాను. అది మా అందరి ఆశగా ఉండినట్లు మీరే సహాయపడి నడిపించండి. మా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ సమయాన్ని మాకు దీవించండి. చదివిన ఈ భాగంలో ప్రాముఖ్యమైన మాకులుగా దాచి సిద్ధపరిచిన అంశమును మీరు మీ ఆత్మ ద్వారా మాకు ఉపదేశించండి. మేము గ్రహించినట్లుగా మా గ్రహింపును, మా మనసులను మీరు తెరువు. వందనము చెల్లిస్తూ పరిశుద్ధాత్మనికి అభిషేకం మేము కోరుతాం. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదివిన ఈ వాక్య భాగంలో ఒక మాట పదే పదే వచ్చింది.
ఆ మాట ఏదై ఉంటుంది? ఆ మాట ఏమిటి? మీరు శ్రద్ధగా కన్నా చదివి ఉంటే మీరు చెబుతారు, చెప్పకపోతే మీరు శ్రద్ధగా చదవలేదని దాని అర్థం. అలాగ అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు చూస్తున్నారు, ఇది పరీక్షల కాలమే. కష్టపడి చదివే వాళ్ళు కష్టపడి చదువుతుంటే కాపీలు కొట్టేవాళ్ళు కాపీలు కొడుతూ ఉంటారు. కాబట్టి మీలో కూడా ఎంతమంది కాపీలు కొట్టేవాళ్ళు ఉన్నారేమో తెలియదు. సరే, కాపీ కొట్టి కొన్ని పరీక్షలు బుక్కే ఇస్తారు, చూసి రాయండి అని. అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంటారు. మీ చేతిలో ఉంది ఆ బుక్కు, అంతేకాదు చదివాం, ఏం పెద్ద అధ్యాయాలు చదివాం, ఒక 10 వచనాలు చదివాం మనం దాదాపుగా. అందులో ఒక పదం రిపీటెడ్గా వచ్చింది, 1000 సంవత్సరములు అని. ఇక ఎన్నిసార్లు వచ్చిందంటే లెక్క అడగను మిమ్మల్ని, ఎందుకంటే ఇదే చెప్పకపోతే ఇంకా ఎన్నిసార్లు అయింది ఏం చెప్తారు. సరే, 7 సార్లు ఆ పదం రావడం మనం చూస్తాం. 1000 సంవత్సరములు అనేటటువంటి ఈ ప్రాముఖ్యమైన సందర్భం దేవుని వాక్యంలో పాత క్రొత్త నిబంధనలో దాచి ఉన్నట్లుగా మనం చూస్తాం. దీన్ని మరొక పదంతో సంబోధిస్తుంటారు, మిల్లేనియం. మిల్లేనియం అన్నా అది వేరొక భాషలో, అయితే మన తెలుగు భాషకు వస్తే 1000 సంవత్సరములు అని అర్థం. కాబట్టి మిల్లే అంటే ఇయర్స్, ఏనం అంటే మిల్లే అంటే 1000, 1000, ఏనం అంటే ఇయర్స్, మిల్లేనియం. సరే, ఈ 1000 సంవత్సరాలు అంటే బైబిల్ స్టడీ కాబట్టి మనం ఇంకా తలంచి ఆలోచన చేయడానికి కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచుతాను. కొంతమంది 7 యుగాలు అని చెప్తూ ఉంటారు. అందులో ఇప్పుడు మనం ఉండేది 6వ యుగము అంటారు. ఈ 6వ యుగం కృపాయుగము. దీనికంటే ముందు 5 యుగాలు, దీని తర్వాత ఇంకొక యుగం 1000 సంవత్సరాలు. అయితే ఈ 7 యుగాలు, కొన్నిసార్లు 7000 సంవత్సరాలు అని చెబుతూ 6000 సంవత్సరాలు అయిపోయినాయి, 6000 సంవత్సరంలో మనం ఉన్నాం అనేది మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి యేసు ప్రభు దగ్గరికి 4000 సంవత్సరాలు చెప్పి అక్కడి నుంచి ఇప్పటికీ మళ్ళీ 2000 సంవత్సరాలు చెప్పి 6000 సంవత్సరాలు. ఇప్పుడు 6000 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇది అయిపోతే 7000 సంవత్సరం ఆరంభమవుతుంది అని చెప్తారు. ఇవన్నీ మీరు పరిశీలించడానికి నేను జ్ఞాపం చేస్తున్నాను. అంతేగాని నేను ఇవి కాదని అనడం లేదు. కనుక వీటి గురించి మనం ఇప్పుడు ఎక్కువగా ధ్యానం చేయం, మన ఒక ప్రాముఖ్యమైన అంశం మీద తప్ప. తర్వాత ఈ మన ప్రకటన గ్రంథం యొక్క ధ్యానంలో మనం వచ్చినటువంటి ఈ భాగానికి మనం వస్తే వస్తే 1000 సంవత్సరములు అనేటటువంటి మాటను మనం చూస్తాం. సరే, ఎప్పుడు ఇది ఆరంభమవుతుంది? మనము 20వ అధ్యాయం 3 వచనాలు అయిపోయినాయి. తర్వాత 4వ వచనం నుంచి 6వ వచనం దాకా కూడా అయిపోయింది. 2 వారాలు 3 వారాలు ధ్యానం చేస్తూ వచ్చాం. పోయిన వారంలో పునరుత్థానాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం, అంతకుముందు కూడాను. కాబట్టి పునరుత్థానంలో 3 అంతస్తులని మనం చెప్పుకున్న తర్వాత 3వ అంతస్తు పరిగ పునరుత్థానమని, ఆ పరిగ పునరుత్థానం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షంగా భూమి మీదకి దిగి వచ్చే ఆ టయానికి
7 సంవత్సరాల క్రీస్తు విరోధి పాలనలోని శ్రమకాల విశ్వాసులందరూ వధించబడిన వారైతేనేమి, లేదా సజీవులుగా ఉండేవారైతేనేమి లేపిబడి మార్చబడి అట్లు ప్రభుతో కూడా ఉండడానికి సిద్ధపడతారు. బట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ రిజరెక్షన్, ఫస్ట్ రిజరెక్షన్ విల్ బి ఆఫ్టర్ ది 7 years ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్. శ్రమలు, మహాశ్రమల కాలం తర్వాత ఆ చివరి అంటే పరిగ పునరుత్థానమని, మొదటి పునరుత్థానంలో 3వ అంతస్తు అని మనం చెప్పుకున్నాం. ఇక అక్కడి నుంచి ఇక 1000 సంవత్సరంలో ఆరంభం కావాలి. అయితే ఇక్కడ నేను మరో సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. ఈ సీక్వెన్స్ క్రమం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారందరూ ఆయన చూచెదరు. భూలోకంలో జనులందరూ కూడా వారు ఏం చేస్తారట, వారు రొమ్ము కొట్టుకుంటారు. కనుక ఇది మనం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. యేసుప్రభు యొక్క 2వ రాకడలో 2 అంతస్తులు గురించి మనం చెప్పుకున్నాము అంతకుముందు. కాబట్టి ఇది 2వ అంతస్తు. ప్రభు ప్రత్యక్షంగా భూలోకంలో ప్రజలందరూ చూసినట్టుగా ఆయన 1000 మంది పరిశుద్ధులతో, ప్రవక్త అయిన జకరియా ఆయన తన ప్రవచనాల్లో ప్రవచించిన మేరకు ఆయన భూమి మీదకి దిగి రావటం అనేది మనం చూస్తాం. ఎప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఆయన దిగి రాబోతాడో, ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనుష్య కుమారుడు ఆయన తన తండ్రి యొక్క మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై, 31 తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును అని 25-31 వచనం మత్తయి సువార్త. కాబట్టి 2వ రాకడలో ప్రభువైన క్రీస్తు 1:7 ప్రకటన గ్రంథం ప్రకారం భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై రాబోతున్నాడు అని. ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఇమ్మీడియట్లీ వాట్ హీ డిడ్ అనేది మనం చూస్తే 32వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు రాగానే ఆయన చేసే పని ఏమిటి అంటే ఆ సింహాసనం మీద ఆసీనుడయ్యండి, జనములందరూ ఆయన ఎదుట పోగు చేయబడితే ఆయన 32వ వచనం ప్రకారము అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడితే ఆయన ఇప్పుడు వారికి ఏం చేస్తున్నాడు అంటే, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచు. ఇక్కడ మేకలు గొర్రెలు అనే 2 పదాలు మనం చూస్తాం. ఎవరు ఈ మేకలు గొర్రెలు అనేటువంటి పదం? చాలామంది మేకలంటే పాపులని, గొర్రెలంటే విశ్వాసులని, రక్షణ పొందినవారని చెబుతూ ఉంటారు అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పటికీ దానికంటే ముందు 7 సంవత్సరాల క్రీస్తు విరోధి పరిపాలన, దానికంటే ముందు ప్రభువైన క్రీస్తు వారి యొక్క మొదటి రాకడ, 2వ రాకడలో మొదటి అంతస్తు, మధ్యాకాశపు రాకడ సంఘం భూమి నుంచి ఎత్తబడుతుంది. కాబట్టి సంఘం కాదు ఈ గొర్రెలు. రెండవది, ఈ గొర్రెలు
7 సంవత్సరాల శ్రమల కాలంలో రక్షించబడిన లేక హతసాక్షులై పునరుత్థానమైన వారును కాదు, వారు కూడా కాదు. మరి ఎవరు వీరు అనేది మనం క్షుణ్ణంగా వాక్యాన్ని మనం చదివి తలంస్తే గనక 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు. జనములు కాబట్టి మేకలు కానీ గొర్రెలు కానీ వీళ్ళంతా ఎవరు అని అంటే సమస్తమైన జనములు అని. ఇక్కడ నేను మరొక మాట చెప్పాలి. ఆ దినము గొర్రెలు ఇశ్రాయేలీయులని మేకలు అన్యులని చెప్పేవారు కూడా లేకపోలేదు కొంతమంది. కానీ అది కూడా ప్రశ్నార్థకమైన విషయమే. ఎందుకు అని అంటే బైబిల్లో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు జనాంగం జనముల్లో లెక్కించబడలేదు. ఇశ్రాయేలు జనాంగం జనములలో లెక్కింపబడలేదు. సంఖ్యాకాండము రండి దయచేసి 23వ అధ్యాయం. 23వ అధ్యాయము సంఖ్యాకాండం 9వ వచనం. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగానికి వచ్చేటప్పటికి బైబిల్ పాత నిబంధన అంతట్లో కూడా జనము అని చెప్పాడే తప్ప, తెలుగులో ఇంగ్లీష్లో కూడా నేషన్ అని చెప్పాడే తప్ప, మిగిలిన జనాలకు వస్తే జనములు అన్నాడు, నేషన్స్ అని అన్నాడు. ఈ ప్రాముఖ్యమైన మాట మనం అర్థం చేసుకొని బైబిల్ చదివేటప్పుడు మనసులో ఉంచుకోవాలి అని. కాబట్టి బైబిల్లో జనములు అని ఎక్కడొచ్చినా కూడా అక్కడ ఇశ్రాయేల్ ప్రజలేరు, వారంతా అన్యజనులే. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 32 వచనం ప్రకారం సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు అని చెప్పినప్పుడు వీరు కేవలం అన్య జనాంగములు మాత్రమే. ఈ మేకలు గొర్రెలు అనేటటువంటి వారు కేవలం అన్ని జనాంగములు మాత్రమే, ఇశ్రాయేలీలు కాదు, సంఘం అసలే కాదు. సరే, ఇక మనం అక్కడి నుంచి ముందుకు వెళితే వారిని వేరు చేయడం అనేది మనం చూస్తాం. వేరు చేయడం అనేది సరే, ఒకవేళ అక్కడికి ఇంకా నేను రాకముందు మీకు ఇంతాక మనం తలస్తూ వచ్చిన ఈ సంగతి సత్యమని రుజువు మనం చేసుకోవడానికి ఇంకొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే. రండి దయచేసి మత్తయి సువార్త 25. ఆ మాట కూడా తలంపు కూడా చెప్తేనే మీకు మంచిదని అనిపిస్తుంది. అందుకే దాటిపోయి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కుడివైపున ఉన్న వారితో యేసుప్రభు వారు అన్నటువంటి మాట. అలాగే ఎడమవైపున ఉన్న వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అన్నాడు. కాబట్టి వీరిని వేరు చేసినప్పుడు, ఈ సమస్త అన్ని జనులను వేరు చేసినప్పుడు మేకలు గొర్రెలు అని మనం చూస్తాం. మేకలు ఎడమవైపున, గొర్రెలు కుడివైపున.
కుడివైపున ఉన్న గొర్రెలతో ఏం చెప్పాడో మనం చదివాం. ఎడమవైపు ఉన్నటువంటి మేకలతో ఆయన ఏం చెప్పాడో మనం చదివాం. ఇప్పుడు వారు ఎవరు అనే విషయానికి మనం పోదాం. రెండు దయచేసి 37వ వచనం 35వ వచనం నుంచి మీరు చూడండి. తర్వాత నేను కొన్ని మాటలు చదువుతూ పోతాను. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశం ఏంటి నన్ను చేర్చుకుంటుని. ఇలాగా ప్రభు చెబుతూ వచ్చిన ఆ మాటలన్నీ మనం చూస్తాం. అప్పుడు కుడివైపున ఉన్నవారు ఏమన్నారు అనేనంటే 37వ వచనం, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎవడు నీవు ఆకలి కొండు చూచి నీకు ఆహారం ఇచ్చేది ఎవడు కాదు, ఎప్పుడు. తర్వాత నీవు దప్పికొనుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వైండు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి వైండు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వైండుట ఎన్ను చెరసాల్లో ఉండుట ఎన్ను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అప్పుడు రాజు 40వ వచనం అందరం కలిసి చదువుదాం బిగ్గరగా. అప్పుడు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసింది కనుక నాకు చేసిదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఇక్కడ చూశారండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. ఇక్కడ వచ్చారు ఇశ్రాయేలీలు. మళ్ళీ యేసు ప్రభుని వంశం ఇశ్రాయేలు జనాంగం ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది, సంఘము లేదు, ఇశ్రాయేలీలు లేరు ఆ మేకలు గొర్రెల్లో. సమస్త జనులు ఉన్నప్పుడు అన్ని జనులు. అది కరెక్ట్ అని చెప్పడానికి మరొక మాట ఇక్కడ మనం చూస్తాం. అల్పులైన నా సహోదరులో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టు. ఎవరితో అన్నాడు? కుడివైపున ఉన్న గొర్రెలతో అన్నాడు. ఆ తర్వాత ఎడమవైపున మేకలతో మీరు చేయలేదు అని అన్నాడు. కాబట్టి వీళ్ళతోనేమో ఆశీర్వదించమన్న వారులారా అన్నాడు, ఎడమవైపున ఉన్న వారితో చూసి శపించమన్న వారులారా అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, గొర్రెలు సంఘము కాదు, గొర్రెలు శ్రమకాల విశ్వాసులు కాదు, గొర్రెలు ఇశ్రాయేలీలు కాదు. కాబట్టి మేకలు గొర్రెలు కేవలం అన్య జనాంగము అని. ఇప్పుడు మరి కాస్త ఒక అడుగు ముందుకు వేస్తే, ఈ గొర్రెలు గూర్చి ఆశీర్వచనం వారితో పలికినప్పుడు అసలు ఏం జరిగిందని, ఏం చేశారని చెప్పాడో మనం చదివాం. ఇది ఎప్పుడు అనే విషయం ఇక్కడ కొంచెం మనం జ్ఞాపం చేసుకోవడం అవసరం. ప్రభు అంటాడు, మీరు నాకు చేశారు అని. అల్పులైన నా సహోదరులు ఒకరికి చేసినట్టు మీరు నాకు చేశారన్నారు. ఆ సహోదరులు ఇశ్రాయేలీలో చూచాం. ఆ ఇశ్రాయేలుకు ఎప్పుడు చేశారు వారు అనే విషయానికైనా మనం వస్తే, విశేషంగా కాదనం వెనకటి కాలంలో లేక ప్రస్తుత కాలంలో ఇశ్రాయేలు కొరకై చాలామంది భౌతికమైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం కొరకై చాలామంది ఆ రీతులుగా అనేకములు చేస్తూనే ఉన్నారు. వారి కష్టకాలంలో, వారి ఇబ్బందుల్లో వారిని ఆదుకోవడం, వారికి సహాయం చేయడం అనేది వారు చేస్తూనే ఉన్నారు, ఎంతోమంది చేస్తున్నారు. అయితే ఈ సందర్భం మరి విశేషంగా 7 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమల కాలం వస్తాయి. ఆ 7 సంవత్సరాలు మొదటి 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మోసగించబడతారు. అయితే 3.5 సంవత్సరాలు అయిపోగానే చివరి కళ్ళు తెరవబడతాయి. 3.5 మిగిలిన సంవత్సరాలు వారిని నమ్మరు. అప్పటి వరకు మోసగించబడి వీరే మెస్సియా అనుకుంటారు. అయితే వారు అర్థం చేసుకుంటారు, దానియేలు చెప్పిన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ సందర్భం మళ్ళీ ఎత్తి చెప్పడం ద్వారా, ఏమైనా వస్తువు దేవాలయంలో నిలబెట్టి, పరిశుద్ధ స్థలం నిలబెట్టి మీరు చూసినప్పుడు వారంతా కొండలకు పారిపోతారట. ఇంకా రకరకాలైన హింస. ఎందుకు అంటే అది నిలబెట్టినప్పుడు ఇశ్రాయేలుకు అర్థమవుతుంది, ఓహో వీడు క్రీస్తు కాడు, వీడు మెస్సియా కాడు. ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారం
ఆ హేయమైన వస్తువు అపవిత్రమైంది దేవాలయంలో అర్పించబడకూడదు. అప్పుడు వీరు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగితే వారేనేమి క్రీస్తునందరి విశ్వాసంలో గైకొన్నట్టు వారందరికీ హతసాక్షులు అయ్యే పరిస్థితులు మనం చదివాం. పై వచనాలు కింద వచనాలు. అప్పుడట 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం మనం దాటి వచ్చాం. మీరు వాటిని గుర్తు చేసుకోవడం అవసరమే. ఆ గుర్రాల మీద బయలుదేరినటువంటి వారు త్రాసు పట్టుకొని, వాడు ఏం చెప్తున్నాడు త్రాసు పట్టుకొని? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం. దయచేసి గమనించండి ఒక మాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. సమాధానం సమాధానం అని ఆరంభించాడు. ఇప్పుడు 5, 6 వచనాలు ముఖ్యంగా. 3వ ముద్ర నింపినప్పుడు రమ్మని 3వ జీవి చెప్పడం వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారం 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షారసను పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను అని. 7, 8 వచనాలు నేను ఒక భాగమే చదువుతున్నాను. ఇక ఆ మధ్యలో ఖడ్గం వలను, కరువు వలను, మరణం వలను, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులు చంపుడు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము ఇవ్వబడను అని. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసమును దేవుని ఆజ్ఞను గైకొంటున్నారో, ఎవరైతే వాని ముద్రయను వాని సంఖ్యను వేయించుకోరో, అలాంటి వారందరూ వారు అమ్మటానికి కానీ కొనటానికి కానీ ఏమాత్రం వీలు లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వీరు ఇక కరువు కాటకాలకు గురై అనేక రకాలైన శ్రమలు, మహాశ్రమలు గుండా వారు వెళ్ళే పరిస్థితులు అలాంటివి. అప్పుడట ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలు జనాంగాన్ని చాలామంది అన్యులైన వారు, వారికేమి క్రీస్తునందు విశ్వాసం లేదు, వారికి దేవుని ఆజ్ఞలు గైకొన్న వారేమి కాదు వారు. అయితే ఎలాగనో దేవుడు ఇశ్రాయేల్ ఐగుప్తీయులకు దయ పుట్టించినప్పుడు వారి హృదయాల్లో దయ పుట్టించడం వలన కనుక తోటి మానవులని వారు సహృదయంతో ఆ దేవుని ప్రజైన ఇశ్రాయేల్ జనాంగానికి క్రీస్తును విశ్వాసం ఆజ్ఞలు గైకొన్న వారు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తుండగా వారికి కొంచెం ఆశ్రయం ఇవ్వడం, వారికి ఇలాంటివి ఇవ్వడం. 25వ అధ్యాయం చెప్పారు కదా, ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, రోగి ఉన్నప్పుడు చూడవచ్చు, చెరసాల్లో ఉన్నప్పుడు చూడవచ్చు, ఇలాగా చేస్తారు. దీన్ని ఇంకా మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి నేను మరొక సందర్భం జ్ఞాపం చేస్తున్నాను. అది మనం రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 1వ రాజుల గ్రంథంలో అక్కడ ఆహాబు ఇశ్రాయేల్ రాజును మనం చూస్తాం, ఏలియాను మనం చూస్తాం. అప్పుడు ఆహాబు దగ్గర పనిచేసేట్టు ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు తన పేరు? ఓబజ్జేనా? నాకు గుర్తు రావడంలే. అతను ఏం చేస్తున్నాడట అంటే, బయలుకు మ్రొక్కనటువంటి చాలామందిని ఆయా స్థలాల్లో దాచిపెట్టి ఆహాబు యెజెబెలు కంటపడకుండా వారిని పోషిస్తూ వస్తున్నాడు. ఏలియాకు తటస్థమయ్యాడు ఈ మనిషి. అప్పుడు ఏలియా అన్నాడు, నీ యజమానుడు ఉన్నాడు కదా ఆహాబు, కాబట్టి ఇలాగా చేస్తున్నాడు, నన్ను వెతుకుతున్నాడు, నేను ఇక్కడ ఉన్నానని పోయి చెప్పుపో అన్నాడు. వాస్తవంగా అతడు దేవునికి భయపడే వ్యక్తి. ఓబజ్జేనేనా? అప్పుడు ఏలియాతో అన్నాడు, అదేంటి నువ్వు ఆ మాట అంటావు, నన్ను పోయి సింహం నోట పడమంటావేంటి? అయినా నేను పోయి చెప్పాననుకో, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావు, సడన్గా నువ్వు మళ్ళీ ఎక్కడికో పోతావు,
వాడు నన్ను చంపేస్తాడు, నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఇలాగ కొంతమంది విషయం చేస్తున్నానని. తర్వాత ఏలియా ఒక సందర్భంలో నిరాశ గురై బయలుకు మ్రొక్క నేను ఒక్కనే మిగిలి ఉన్నానంటే అప్పుడు దేవుడు అన్నాడు 7,000 మంది నాకున్నారని. కాబట్టి వీళ్ళందరి పట్ల కొంతమంది దయచూపుడు. ఇది ఒక ఉదాహరణ చెప్పాను నేను మీకు, అది అర్థం చేసుకోవడానికి చెప్పాను. క్రీస్తు విరోధి పరిపాలనా కాలంలో ఇలాంటి పరిస్థితే కనుక అలాంటి వారందరినీ ప్రభువైన క్రీస్తు దృష్టించాడు. మనకు తెలుసు. మత్తయి సువార్త 10వ అధ్యాయం రండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము మత్తయి సువార్త మీరు చదవండి. అధ్యాయం అంతా తర్వాత 40 నుంచి నేను కొన్ని మాటలు జ్ఞాపం చేస్తున్నాను. మిమ్ము చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును, మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్తాను. ఈ వచనాలు ఆ సందర్భానికి మత్తయి సువార్త 25వ అధ్యాయానికి, ఆ 25వ అధ్యాయంకి మనకు తెలుసు అది ఎప్పుడైంది. మనిషి కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆసీనుడై భూమి మీదకి వచ్చినప్పుడు అనేది ఇక మీకు తేటగా అర్థమై ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రజలు అందరూ అన్యులే. అయితే ఇప్పుడు వారిని వేరు చేసినప్పుడు గొర్రెలను వేరు చేశారు, మేకల్లోంచి గొర్రెలను. వీరు నాకు చేశారు, నా సోదరులు చేశారు, నా ప్రజలు చేశారు అని ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రభు చెప్పిన ఈ మాటల ప్రకారం వారికి ప్రతిఫలం ఇస్తాడు. మీకు ఒక మాట తటస్థమైందో మీరు పట్టుకున్నారో లేదు నాకు తెలియదు, కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం, ఎందుకంటే వారు సంఘము కాదు, శ్రమకాలపు విశ్వాసులు కాదు, ఇశ్రాయేలు జనాంగము కాదని చెప్పుకున్న ఆ సందర్భంలో ఒక మాట మీకు తగిలిందో లేదో నాకు తెలియదు. 37వ వచనం, అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు మేము చేసాము ఇలాగా. కాబట్టి కుడివైపున గొర్రెలు ఇప్పుడు ఎవరంటండి వారు? చెప్పండి ఎవరంటే వారు? నీతిమంతులు. చూడండి బైబిల్, అప్పుడు నీతిమంతులు అన్నారు ఈ మాట. కాబట్టి కుడివైపున గొర్రెలు ఎవరు అంటే ఇప్పుడు వారు నీతిమంతులు. మరి మీరేంటండి వారు అన్యులు అంటారేంటి అని మీరు అంటారు కదా. ఇప్పుడు వారు నీతిమంతులు అని ఇక్కడ వ్రాయడం అనేది మనం గమనించినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 10వ అధ్యాయము మత్తయి సువార్తలో 41వ వచనం మధ్యలో, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. అది సంగతి. అందుకనే వాళ్ళను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతులు అని రాశాడు. కనుక ఎవరు ఈ ప్రజలు అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా భూమి మీదకి వస్తాడని, రెండవది వెంటనే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారము మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేస్తాడనేది ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు, ఎందుకు వారు మేకలు, ఎందుకు వీరు గొర్రెలు, ఇదంతా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది అయిన తర్వాతగా నెక్స్ట్ ప్రారంభం కాబోయేది ఏమిటి అనే విషయానికి కన్నా మనము వస్తే కనుక, ఎప్పుడు వేరు చేయడం అయిపోయిందో 34వ వచనం మత్తయి సువార్త
25వ అధ్యాయం 34 వచనం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. కాబట్టి వీరికి ప్రభు అయిన దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు అని అంటారు. ఈ రాజ్యంలో వీరికి ప్రవేశం ఉంది అనేది ఇక్కడ మనకు ఈ మాట ద్వారా అర్థమవుతుంది అని. అయితే ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఈ రాజ్యం అనేటప్పటికీ వారికి ఎందులో ప్రవేశం ఉందంటే, వారు సంఘము కాకుండా, శ్రమకాలు విశ్వాసులు కాకుండా వారు ఎలాగా చేశారు అని. అలా అసలు నీతిమంతులని వారిని గురించి ఎట్లా రాస్తాడు అనే ప్రశ్న కూడా మీకు వస్తుందేమో నాకు తెలియదు. అవును, రావచ్చు. అందుకనే మీరు అబ్రాహామును గురించి జ్ఞాపం చేసుకోండి, యాకోబు రాసిన మాటను గురించి మీరు జ్ఞాపం చేసుకోనండి. 1వ యోహాను 3వ అధ్యాయం 7వ వచనంలో యోహాను రాసిన మాటను మీరు జ్ఞాపం చేసుకోనండి. నీతిని జరిగించు ప్రతివాడును ఎవరట? నీతిమంతుడని. అంతవరకే. కానీ వీరికి, ఇలాంటి వారికి ఒక రాజ్యం, నా తండ్రి రాజ్యంలో మీరు ప్రవేశించండి, స్వతంత్రించుకోండి అన్నాడు. సరే, అక్కడ ఆగంటే అక్కడ ఫుల్ స్టాప్ ఏం పెట్టడం లేదు. కానీ ఇక మనం ముందుకు వెళ్దాం. 1000 ఏళ్ళు అని. ఈ 1000 ఏళ్ళ రాజ్యంలో ఈ భౌతికమైన భూలోకంలో పరిస్థితులు, వాటి మార్పును గురించి ఇప్పుడు మనమేమి తలంచలేము. కాకపోతే కాస్త ముందుకు వెళ్ళి ముగించేద్దాం. ఈ 1000 ఏళ్ళ పరిపాలన అనేటటువంటిది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మేకల్లోంచి గొర్రెలు వేరుపరిచాక, వారికి తీర్పు జరినాక, దాన్ని గురించి ఏమంటారంటే, తీర్పులు అనే అంశం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది 7 తీర్పుల గురించి చెబుతూ ఉంటారు. ఆ 7 తీర్పుల్లో అన్ని జనాంగముల తీర్పు అని అంటారు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అన్ని జనాంగముల తీర్పు. ఇది అయిపోయిన తర్వాత వెంటనే 1000 ఏళ్ళ పరిపాలన. కాబట్టి ఆ సందర్భం మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం ఇందాక చదువుతొచ్చాం. మొదటి 10 వచనాలలో ఈ 1000 ఏళ్ళ పరిపాలనలో గూర్చి ప్రవచన లేక ప్రాఫిటికల్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ప్రీచర్స్ దాన్ని ఆ పాత భాషలో మాట్లాడుతూ మిల్లేనియం అన్నారు. ఇక్కడ చాలామందికి మిల్లేనియం అనే విషయం కూడా సంశయాస్పదంగా ఉంది అనేది వాళ్ళ ఉపదేశాలలో మనకు తెలుస్తుంటుంది, వింటూ ఉంటాం కూడా. కొంతమంది 1000 ఏళ్ళ పరిపాలన అనేది లేదు అనేది, అది ఏదో ఈ భూలోకంలోనే అంతా జరిగిపోతుంటుంది, ప్రభువైన క్రీస్తు వస్తే అంతేను పరలోకమే, 1000 ఏళ్ళ రాజ్యం అంటూ సపరేట్గా ఏమి లేదని బోధించే బోధకులు కూడా ఈరోజు లేకపోలేదు, ఉన్నారు. కాబట్టి దీని గురించి ఇంకా కొంత మనం నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 1000 ఏళ్ళ పరిపాలన అనేది మరికొంతమంది ఇది ఆత్మీయంగా ఉంటుంది అని అంటారు. ఇది అక్షరార్థంగా 1000 ఏళ్ళ పరిపాలన అనేది ఉండదు అని అంటారు. ఇట్లా చాలా మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నేను కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. లూకాసు వార్తలో రండి దయచేసి 1వ అధ్యాయము 30 వచనం నుంచి 33వ వచనం వరకు తిప్పుతారా మీ బైబిళ్ళు? లూకాసు వార్త 1వ అధ్యాయం
30 నుంచి 33 వచనాల వరకు, 31, 32 ఇది చదువుదాం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. మనకు అందరికీ బాగా పరిచయమైన భాగమే ఇది. దేవుడు పంపిన ఆ దూత మరియమ్మ దగ్గరకు వచ్చి తాను ఒక శిశువును కనబోతుందని, తాను కనబోవు శిశువు ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, అది యుగయుగములు ఉండేటి రాజ్యమని యేసుప్రభు వారు మరియ గర్భంలో పడకముందే చెప్పేశాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత మరియ చాలా సంశయించింది. నేను కన్యకను, పురుషుని ఎరుగుందాను, ఇది ఎలాగా సాధ్యమని అంటే, అప్పుడు వచ్చిన అద్భుత ఒక మాట అన్నాడు. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినను 37వ వచనం, ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఇప్పుడు దేవుడు ఏం మాట సెలవిచ్చాడు? సరే కుమారుని కంటావు అది ఇది, దానికంటే ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఆ శిశువు తన తండ్రి యొక్క దావీదు సింహాసనం మీద ఆసీనుడైండి రాజ్యం వెళ్తాడు అన్నాడు. కాబట్టి ఈ మాటల ప్రకారం ఇంకా ఎన్నో మాటలు మనం చూస్తాం. వాటన్నిటిని బట్టి మనం చూస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిశ్చయముగా దావీదు సింహాసనం మీద ఒకటి ఉంది. యెరూషలేములో దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పాలించాడన్న సంగతి మనకు తెలుసు. తన తర్వాత తన కుమారుడైన సొలొమోను రాజ్యాన్ని పాలించాడు 40 సంవత్సరాలు. వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. సొలొమోను అనగా సమాధానం, మన ప్రభు అయిన క్రీస్తు పేరు ఆయన సమాధానమని. తర్వాత ఆ సొలొమోను యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు దావీదు సింహాసనం, సొలొమోను రాజ్యం శాశ్వతంగా ఉంటుందని ఆ రోజే చెప్పాడు. మరి దావీదు చనిపోయినాడు, సొలొమోను చనిపోయినాడు, 40 సంవత్సరాలు ఏరి తర్వాత ఈరోజు అది కూడా లేదు. మరి వాక్యం నిరర్ధకమైందా? కాలేదు. కాబట్టి నిశ్చయంగా ఒకరోజు ఈ ప్రకారం జరగబోతుంది. కాబట్టి తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడు కాబోయేవాడు దావీదు కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో చాలా సందర్భాల్లో అలాగ సంబోధించబడింది. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించమని. సరే, ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజ్యం అనేది ప్రవచనాల్లో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలు ఆయన జన్మించబోయే సందర్భంలో మరియమ్మకు ఆ విషయాలు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువుని యొక్క రాజ్యం అనేది కరెక్ట్, అది ఖచ్చితం. తర్వాత 1000 ఏళ్ళు ఆయన పాలన చేయడం అనేటువంటిది ఖచ్చితం. అది అక్షరానుసారంగా, ఆత్మీయంగా కాదు, అది అక్షరానుసారంగా చేస్తాడు. ఇప్పుడు అందుకు నేను కొన్ని తలంపులు చెప్పి ముగిస్తాను ఈ సాయంకాలానికి. అందుకే నేను ఇందాక 3 పాటలైనా కూడా 4వ పాట ఒకటి పాడమన్నాను. ఏం పాట అది? క్రీస్తు ప్రభుకే సకల మహిమ, ఎందుకు శాశ్వతంబగు ఆయన రాజ్యం. ఆ పాటలో మీరు కొన్ని చరణాలు గమనించారో లేదో, పర్వతం నుండి చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి, మేలిమి, వెండి, తర్వాత ఇనుము, ఇత్తడి, ఇనుము, వాటిని అన్నిటినీ ఏం చేసిందంటే రాజ్యాలను కొట్టిపడేసేసింది. ఆ తర్వాత ఈ రాయి భూతలమంతా విస్తారమైంది అని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సందర్భం అంతా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. నేనేమి ఇప్పుడు అక్కడికి పోవడం లేదు, కానీ ఖచ్చితంగా ఆ సంగతులని ఇప్పుడు మీకు జ్ఞాపం చేయాలి.
2వ అధ్యాయము దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. అదొక బ్రహ్మాండమైన ప్రతిమ. ఆ ప్రతిమలో శిరస్సు మేలిమి బంగారము, తర్వాత రొమ్ములు వెండి రొమ్ములు, ఉదరము తొడలు ఇత్తడివి, అంతే కదా, అవును. ఆ తర్వాత ఇనుప మోకాళ్ళు కాళ్ళు, ఆ తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటి పాదములు, 10 వ్రేళ్ళు. అర్థమైంది కదండి మీకు? అంటే ఇది చాలాసార్లు వినుంటారు కాబట్టి నేను ఆ అధ్యాయానికి వెళ్ళి మళ్ళీ అన్ని విపులంగా చదివి మీకు చెప్పడంలే. ఇక్కడనే చాలాసార్లు వినుంటారు మీరు నేను చెప్పినప్పుడే. అప్పుడు చివరికి వచ్చిన తర్వాత చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి. నెబుకద్నెజరు ఆ కళ ప్రతిమ చూస్తూ ఉంటే హఠాత్తుగా ఒక రాయి చేతి సహాయం లేదు, పర్వతం నుంచి ఊడి పడింది. ఆ ప్రతిమ పాదాల మీద పడి అదని పగలగొట్టి విరగొట్టి ధూళి చేసింది. అప్పుడు గాలి వచ్చేసి దీని అంతటిని ఏం చేసింది? ఊడ్చిపడేసింది, ఏమి లేకుండా. అది ఇప్పుడు ఒకటి బంగారు, మేలిం బంగారు, నెబుకద్నెజరు రాజ్యం. రెండవది 2 భుజాలు వెండి, మాది పార్సీకుల రాజ్యం. మూడవది ఇత్తడి ఉదరము తొడలు గ్రీకేయుల సామ్రాజ్యం. నాలుగవది ఇనుప మోకాళ్ళు రోమా ప్రాపంచిక ప్రభుత్వం. తర్వాత 5వది ఇనుము మట్టి కలిసినటువంటి పాదములు వ్రేళ్ళు 10. అయితే ఒక్క మాట గమనించండి, మనము చెప్పుకున్న ముందు 4 రాజ్యాలు అయిపోయినాయి. బబులోను కల్దీయుల రాజ్యం అయిపోయింది, తర్వాత మాది పార్సీకులది వచ్చింది, వాళ్ళది పోయిన తర్వాత గ్రీకేయులది వచ్చింది, వాళ్ళది పోయిన తర్వాత మళ్ళీ కోరెషు రాజ్యం ఒకటి వచ్చింది. క్షమించండి, పొరపడుతున్నాను నేను. నెబుకద్నెజరు కల్దీయుల రాజ్యం మేలిం బంగారం అయితే, రెండవది వెండి 2 భుజములు మాది పార్సీకులదైతే, మూడవది ఇత్తడితో కూడినటి గ్రీకేయుల సామ్రాజ్యం అయితే, రైట్. 4వది రోమా ప్రాపంచిక ప్రభుత్వం, ఇనుము. ఇప్పుడు 5వది ఇంకోటి ఉంది ఆ ప్రతిమలో. 5వది ఇనుము మట్టి కలిసిన. అక్కడికి మనం వచ్చేటప్పటికి 2 పాదములు 2 ఐదులు 10 వ్రేళ్ళను మనం చూస్తాం. అయితే ఈ 10 రాజ్యాలు ఇంకా రాలే. 4 అయితే వచ్చినా వెళ్ళిపోయినాయి. ఈ 10 రాజ్యాలు ఇంకా రాలే. మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదివేటప్పుడు దాని 10 కొమ్ములను చూస్తాం. 17వ అధ్యాయంలో 10 కొమ్ములను మనం చూస్తాం. 10 మంది రాజులైన మాటను మనం చూస్తాం. అది ఎలాగ జరిగిందో ఏం జరిగిందో అని మళ్ళీ నేను ఆ ట్రైనింగ్ పోవడం లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవడం లేదు. మీరు వాటికి పోండి, బైబిల్ స్టడీస్కు వినండి. కాబట్టి దీన్ని ఇంకో మాట చెబితే రివైవ్డ్ 10 కింగ్డమ్ ఫెడరేషన్, పునరుజ్జీవం కాబోనటువంటి 10 సామ్రాజ్యముల కలయిక. అది ఎట్లుంటుందంటే ఇనుము మట్టి కలిసినటువంటిది, కొంత బలముగాను కొంత బలహీనంగాను. మట్టితో ఇనుము ఎలాగా కలవదో అలాగా ఉంటాయంట ఆ రాజ్యాలు. వాస్తవానికి ఇది ఎప్పుడో ప్రారంభమైంది. దీనికి ఇంకొకటి 2 పేర్లు ఉన్నాయి. 10 కింగ్డమ్ ఫెడరేషన్ అనేది ఒకటి, ఎకనామికల్ యూరోపియన్ కమ్యూనిటీ అనేది ఒకటి, ఈఈసి. ఆ తర్వాత ఇంకా సులభంగా చెప్తే కామన్ మార్కెట్ అనేది ఇంకోటి. అంటే దీనికి ఉండే పేర్లు అప్పుడు ఆరంభించారు, కానీ ట్రీటీలు రాసుకున్నారు. కానీ అయితే వారు ఇంకా పొసగలేకపోతున్నారు. చేరతారు కొంతమంది, మళ్ళీ విత్డ్రా అవుతున్నారు. ఆ మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు కూడా విత్డ్రా అయినారు. ఇలాగా కొంతమంది
కాబట్టి పొత్తు కుదర ఇనుము మట్టి అలా కలుసుకోలేకపోతున్నారు. ఇది ఎంత మనుషులు బట్టి కాదు, ప్రభువైన దేవుని నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది ప్రపంచంలో. ఈ కామన్ మార్కెట్ అనేది, యూరోపియన్ ఎకనామికల్ కమ్యూనిటీ అనేది, తర్వాత ఈ 10 కింగ్డమ్ ఫెడరేషన్ అనేది వాళ్ళు పొత్తు కుదరకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ చెబుతుంది, అది దేవుడు చూపించాడు. అది అయితే ఓ దినం వస్తుంది, ఆ రాజుల కాలంలో, బాగా వినండి జాగ్రత్తగా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో దానియేలు ఈ దర్శనం అంతటిని వచ్చి ఆ మనిషికి నెబుకద్నెజరుకు చెప్పి, ఏమైతే మనం చెప్పుకుంటూ వచ్చామో ఆయన చెప్పిన సంగతిని మనం చెప్పుకుంటూ వచ్చాం. అప్పుడు అల్టిమేట్గా 44వ వచనానికి వచ్చిన తర్వాత దానికి పైన ఏమైందంటే చేతి సహాయం లేకుండా ఊడిపడిన ఒక రాయి వచ్చి దాన్ని నాశనం చేసింది. ఆ రాజ్యాలు ఒకదాని తర్వాత ఒకటి పోతా వచ్చినాయి, ఇంకో రాజ్యం అట్లా. ఇప్పుడు ఈ రాజ్యం ఒకటి వచ్చింది, చేతి సహాయం లేకుండా వచ్చిన రాజ్యం. ఇప్పుడు అవన్నీ కూడా ఫిజికల్గా చరిత్రలో వ్రాయబడి జరిగినటువంటి రాజ్యాలని మనందరికీ తెలుసు, నమ్ముతాం. అయితే ఈ చేతి సహాయం లేకుండా వచ్చిన ఈ రాయి కూడా, అది కూడా దానికంటే ముందు రాజ్యాలు ఎలాగ ఉన్నాయో ఫిజికల్గా, రాజులు ప్రభుత్వాలు ఎలాగ ఉన్నాయో అట్లనే ఉంటుంది. ఇది స్పిరిచువల్ కాదు, ఇది క్రీస్తు ప్రభువు రాకముందు కాదు, ఇది అసలు ఈ లోకంలోనే కాదు. కొంతమంది ఈ లోకంలోనే జరుగుతుంది, వేళ్ళు అది అంటారు, ప్రభు రాకముందు ఇట్లా చెప్పే చాలా సంగతి ఏది కాని బదులు మనం తలస్తూ వచ్చిన వాక్యాల మేరకు ఆ 5 రాజ్యాలు ఎలాగైతే లిటరల్గా అక్షరానుసారంగా తూచా తప్ప ప్రపంచంలో జరిగినాయో జరుగుతుందో, ఈ చేతి సహాయం లేకుండా వచ్చిన రాతి రాజ్యం కూడా అక్షరాల భౌతికంగా ఖచ్చితంగా నెరవేరేది జరిగేది. అది క్రీస్తు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల రాజ్యం. అయితే మన పాటలో ఒక చరణంలో కొంత సమ్మతించదగినటువంటి తలంపు లేదు. అదేమిటి అని అంటే, ఆ రాజ్యం విస్తరించి భూమి అంతా నిండించి మన ప్రభు యేసు క్రీస్తు యొక్క సంఘం అలాగే ఉంటుంది అన్నాడు. ఈ రాతి రాజ్యం సంఘాన్ని చూపించడం లేదు, ఇది సంఘము కాదు, అది చాలా పొరపాటు. మరి ఆ పాట రాసిన వారు ఆ మాట రాయడం అనేది అంత కరెక్ట్ కాదు వాక్యానుసారంగా. ఒకవేళ ఆత్మీయంగా వాళ్ళు ఆ మాట రాసి ఉంటారేమో, కాబట్టి ఆ యాంగిల్లో వాళ్ళని తప్పు పట్టలేం. కానీ అయితే ఈ రాయే సంఘం ఇది భూలోకాన్ని నింపుతుంది అని అంటే ఇది కరెక్ట్ కాదు. భూలోకం అంతా ఏ రోజు సంఘం కాదు. సంఘం అనే దాని పేరు యొక్క అర్థాన్ని బట్టే మనం చూస్తే సంఘం అనేది ఎక్లీసియా అనే పదంలోంచి వచ్చింది. అంటే ఎక్లీసియా అనకంటే పుల్డ్ అవుట్ అంటే లాగబడిన వారు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళలో నుంచి లాగబడిన వారు మాత్రమే కొంతమంది సంఘం. ఇది భూలోకం అంతా కాదు. అయితే ప్రభు యేసు యొక్క రాజ్యం మాత్రం ఆ రాయి, చిన్న రాయి చివరికి భూలోకం అంతా పెద్దదైనట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్యం మాత్రం అలాగవుతుంది. ఇది లోకమంతా విస్తరిస్తుంది. ప్రభు అయిన క్రీస్తు భూలోకమునంతటిని ఏలబోతున్నాడు. అది 1000 సంవత్సరాల కాలంలో. మనకు తెలుసు, రాజులందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేస్తారు. ప్రతి నామం, ప్రతి నోరు, ప్రతి నాలుక ఆయన పేరును ఒప్పుకుంటుంది. ప్రతి మోకాలు ప్రభు పేరుట వంగుతుంది.
ఈరోజు లేదే, అది ఈరోజు జరగడం లేదే, ఒకరోజు వస్తుంది, జరుగుతుంది. కనుక అది 1000 ఏళ్ల పరిపాలన, క్రీస్తు ప్రభుని చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి. కాబట్టి స్టోన్ కింగ్డమ్ ఈజ్ ది కింగ్డమ్ ఆఫ్ మిల్లేనియం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరములు రాజ్యం చేసే ఆ 1000 ఏళ్ల రాజ్యం అది. కాబట్టి ఈ తలంపులు మీరు మనసులో ఉంచుకోండి. వీటిని గురించి మీరు వారమంతా తలస్తూ ఉండండి. ప్రవచితమైన నెక్స్ట్ వీక్లో 1000 ఏళ్ల పరిపాలన గురించి ఇంకా క్షుణ్ణంగా విపులంగా మనము ఇంకా ముందుకు సాగుతాం. అయిపోలేదు ఇంతటితోటి, అది జస్ట్ ఆరంభం. ఇది మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం.